దేవుడు కృప చూపించబట్టే కదా మనం బ్రతుకుంది. కాబట్టి దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి అద్భుతాలు కానీ, సహాయం కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ, మనకన్నీ కానీ ఎవరి వలన జరుగుతున్నాయి? ఇది తెలుసుకుంటారా అబ్బాయిలని చెప్తున్నాడు ఇశ్రాయేలీలకి, ఐగుప్తీయులకి దేవుడు. ఇదిగో నేనే యెహోవానని తెలుసుకోండి. మోషే నువ్వు వెళ్ళి ఏటి నీళ్ళను కొట్టు కర్రతో, అవి రక్తంగా మారిపోతాయి. ఎవడి వలన జరగదు, అది ఎవరో చేయలేరు, నేను చేస్తా పో. మోషేలు కొట్టగానే ఏటి నీళ్ళు రక్తంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు తెలుసుకున్నాడు, ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు, అమ్మో ఇది దేవుని కార్యం, ఇది దేవుని కార్యం, దేవుడు చేసిన అద్భుతమయ్యో ఇది అని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు, ఐగుప్తీయులు తెలుసుకున్నారు, ఆశ్చర్యపడ్డారు. విశ్వాసం పెరిగింది ఇశ్రాయేలీలకి. అయితే ఇశ్రాయేలీల దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే అప్పటికప్పుడే మనకు కూడా అదే దౌర్భాగ్యంలే. ఆ కార్యం చేసినప్పుడు అబ్బో ఇది దేవుడు చేశాడని చప్పట్లు కొడతాం. ఆ 4 రోజులు అయిపోగానే దేవుని దగ్గరికి అబ్బో ఎంత బాగా వస్తామో, ఏది అద్భుతం జరిగినప్పుడు, కొంతమంది అద్భుతం జరిగినప్పుడు ఎంత భక్తితో వస్తామో, ఎంత విశ్వాసంతో వస్తామో, ఎంత బాగా వస్తామో దేవుని దగ్గరికి. 4 రోజులు పోగానే దేవుడు చేసిన అద్భుత కార్యం మర్చిపోతారు. ఇక మళ్ళా చిన్నగా సన్నగిల్లిపోతారు. కొంతమంది అద్భుతం చేస్తే దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అద్భుతం చేయగానే వాళ్ళు దూరం అయిపోతుంటారు దేవునికి. ఇలా ఉంటారన్నమాట. ఇశ్రాయేలీలు కూడా అండి, వాళ్ళు 4 రోజులు భలే ఉంటారు, 4 రోజులు మళ్ళీ సన్నగిల్లిపోతారు. అద్భుతం జరగగానే అమ్మ మా దేవుడు చేశాడు, అద్భుతం చేశాడని చప్పట్లు కొట్టారు. తెలుసుకోండి నేనే చేశానని. అయ్యా నువ్వే చేసావు ప్రభు అని, నిన్నే తెలుసుకుంటావు, నిన్నే స్తుతిస్తామయ్య అన్నారు. మరలా వెనకడుగు వేసారు. తర్వాత దేవుని చేత దేవుడు కొట్టాడులేండి వాళ్ళని, దేవుని చేత కొట్టబడ్డారు. ఆ తర్వాత అయితే దేవుడు వారిని తెలుసుకోవటం కోసం అద్భుతాలు చేశాడండి. ఏటి నీళ్ళను కొట్టు రక్తంగా. ఇంకా అద్భుతాలు చేసేటప్పుడు చాలా దగ్గరలో ఈ మాట వాడాడు దేవుడు. 1కి 2 సార్లు బైబిల్లో ఉందంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు 3 దగ్గరలు చూపించా. సృష్టిని చూసి తెలుసుకోండి నా గొప్పతనం ఏంటో. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని విడిపిస్తా, నేను ఇశ్రాయేలీయుల్ని విడిపిస్తా, ఐగుప్తీయులు తెలుసుకుంటారు నా గొప్పతనం ఏందో. ఏడ మోషే అంటున్నాడు ఏటి నీళ్ళను కొట్టు, నేనేంటో నా గొప్పతనం ఏంటో నీకు తెలియపరచబడుద్ది, తెలుసుకో నా గొప్పతనం ఏందో. ఇంకో మాట చూపిస్తా చూడండి. నిర్గమాకాండం, ఇదే నిర్గమాకాండం 8వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. అందరు తీయాలి బైబిల్, చూడాలా, అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు. భూలోకములో అంటే ఈ భూమి మీద, ఈ భూమి ప్రతి దగ్గర, ప్రతి ప్రాంతంలో నేనే యెహోవానని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఏగల గుంపులు ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏగల గుంపులు పంపించాడు ఐగుప్తు మీదకి. ఎందుకని? అతను వదలనంటున్నాడు. ఇశ్రాయేలీని నేను వదలను, నేను పట్టుకుంటాను అంటున్నాడు గట్టిగా. మాకు పని చేసేవాళ్ళు లేరు మా ఇళ్లలో, వాళ్ళు వెళ్తే మాకు ఎట్టి చాకిరి చేసేది ఎవరో అని చెప్పి వదలమంటున్నారు ఐగుప్తీయులు. అందుకని కప్పలు పంపించాడు, పేలు పంపించాడు, వడగండ్ల వాన పంపించాడు, కురుపులు పుండ్లు పంపించాడు వాళ్ళ మీదకి. ఇలా పంపించాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈగలు పంపించాడు. ఈగలు పంపించినప్పుడు ఒకటి తెలుసుకోండి, ఐగుప్తీయుల మీదకే వెళ్తాయి ఈగలు, ఇశ్రాయేలీయుల ఇళ్లలో ఒక్క ఈగ ఉండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది గొప్పతనం అంటే. ఈగలు రండి అంటే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా. కానీ నేను ఒక గొప్ప కార్యం చేస్తాను మోషే, చెప్పు వెళ్ళి. ఇశ్రాయేలీయుల ఇళ్లలోకి ఏం రావు ఈగలు. ఎవరిళ్లలోకి వస్తాయి ఈగలు? ఇప్పుడు ఏం తెలుసుకోవాలి చూస్తున్న వాళ్ళు? ఇప్పుడు నువ్వు వింటున్నావు, నువ్వేం తెలుసుకోవాలి? యెహోవా ఎంత గొప్పవాడో తెలుసుకోండి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, గట్టిగా కొడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం తెలుసుకోవాలి? యెహోవా ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. మరి మీకు దేవుని గొప్పతనం అర్థమవుతుందా? ఈ సృష్టిలో మీరు దేవుని గొప్పతనం చూస్తున్నారే, మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడం చూస్తున్నారే. మన పితరుల జీవితాల్లో ఎంతమంది జీవితాల్లోనూ దేవుడు అద్భుతాలు చేశాడే. యెహోవా గొప్పతనం తెలుస్తుందా? నాకు తెలుస్తుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తలేదేంది? ఏమయ్యిద్దనే? దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవుడు అంటే గడగడగడ్డలు ఆడిపోతారు.
దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవుని సన్నిధంటే ప్రేమిస్తారు. దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తారు. దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి ఉండలేరు. దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించలేరు. దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండలేరు. దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఉండలేరు. దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగిస్తారు. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? అంతేనా కాదా? మనకి ఇక్కడ ఈ భూమి మీద ఎవరిదన్నా గొప్పతనం తెలిసినప్పుడు మనం ఆయన్ని ఎలా చూస్తాం? మరి సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క గొప్పతనం మీకు తెలుస్తున్నప్పుడు గడగడలాడిపోవద్దు దేవుని కొరకు. మీరు దేవుని కోసం, దేవుని పనుల కోసం, దేవుని మాట కోసం, దేవుని ప్రార్థించే విషయం, దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించే విషయంలో. అవునా కాదా? ఎప్పటికప్పుడు అండి దేవునికి దగ్గరగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, దేవునికి ఒప్పుకుంటూ, దేవునికి చెప్పుకుంటూ, దేవునితో సహవాసం చేస్తూ వెళతారు. దేవుని గొప్పతనం ఎవరికైతే తెలుసో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్పతనం తెలుసుకోండి. యేసయ్య అంటే ఏందో తెలుసుకోండి. ఆషామాషి వ్యవహారం కాదు. ఏదో 2 మాటలు ప్రార్థన చేసి 4 మాటలు ఈయన వెళ్ళిపోవటం కాదు. యేసయ్య గొప్పతనం పరిపూర్ణంగా తెలుసుకోండి. సృష్టిని చూడండి, ఆయన గొప్పతనం కనపడుద్ది. మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, మనం ఏ పని చేస్తున్నామన్నా కూడా అందులో దేవుని గొప్పతనం కనపడుతుంది. నువ్వు ఒక బొచ్చు తీసుకున్నావు, అది దేవుని సృష్టి. ఓ పళ్ళెం తీసుకున్నావు, దేవుని సృష్టి. ఒక గ్లాసు తీసుకున్నావు, దేవుని సృష్టి. ఓ మైక్ తీసుకున్నాం, దేవుని సృష్టి. ఒక స్పీకర్ బాక్స్ తయారు చేయబడ దేవుని సృష్టి. దేవుని సృష్టిలో భాగాలు ఇవన్నీ, దేవుని సృష్టిలో వస్తువులు. ఓ టీవీ కనపడదు, దేవుని సృష్టి. టీవీని కనిపెట్టింది దేవుని భక్తుడు. ఇలా మీరు ప్రతిదీ తీసుకోండి. సృష్టిలో దేవుడు 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 యేసయ్య కనపడతానే ఉంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊటీ వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఎక్కువగా గ్రహించాను. అక్కడ ఆ వాతావరణం, ఆ పరిస్థితులు, ఆ సృష్టిని చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా కొన్ని ఏరియాలని దేవుడు అలా ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ గొప్పతనం కనపడింది. అక్కడ ఆ బోర్డు చూసినప్పుడైతే నాకు అసలు మైండ్ పోయింది. ఆ బోర్డు మీరు ఇళ్ళకెళ్ళి చెప్పండి అని అన్నప్పుడు, వాళ్ళు చేసిన కార్యాలు చెప్పండి అని చెప్పారు. కానీ ఆ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుని గొప్ప అద్భుత కార్యాలు మీకు చెప్పాలని ఆశపడ్డా నేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? దేవుని గొప్పతనం తెలుసుకున్నప్పుడు మీరు కూడా నలుగురికి ఏం చేయాలి? మీరు కూడా చెప్పాలి. దేవుని గొప్పతనం చెప్పండి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు చెప్పండి. మీ జీవితంలో మీరు ఏమి ఎదుర్కొన్నారో మీరు పక్కన వాళ్ళకి చెప్పండి. ఇంకా నాలాంటి వాళ్ళకి చెబితే ఇంకా మంచిది. నేను ఇంకా 10 మందికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి చెప్పే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనసు మనకేమర్థమవుతుందంటే అండి, బైబిల్లో నేనేంటో నా బిడ్డలు తెలుసుకోవాలి, నేను సృష్టించిన బిడ్డలు తెలుసుకోవాలి, నా సృష్టిని చూసి తెలుసుకోవాలి, నేను చేసిన కార్యాలు చూసి తెలుసుకోవాలి, నేను చేసిన అద్భుతాలు చూసి తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు కాబట్టి ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. దేవుడు ఏ విషయం ప్రాముఖ్యంగా తెలుసుకోమంటున్నాడో ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 31వ అధ్యాయం 13వ వచనం. ఆచరింపవలెను. ఈ మాట చూడండి ఎంత బాగుందో, అందరు వినండి. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకోవాలి మీరు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏం తెలుసుకోవాలంట? ప్రతి మానవుడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాని. ఒక మానవుడు ఈ భూమి మీద పరిశుద్ధపరచబడాలి అంటే ఎవడు లేడండి పవిత్రుడు ఈ భూమి మీద. అందరూ అవ్వ ఆదాముల పండు తిని ఆ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అందరూ అపవిత్రులే, అందరూ పాపులే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. అందరూ పాపులమే ఈ భూమి మీద. పాపపు రక్తం మనలో ఉంది, పాపపు శరీరం, పాపపు స్వభావం, పాపపు లక్షణం అవ్వ ఆదాములు పండు తినటం ద్వారా వచ్చింది, సంక్రమించింది. అది ప్రతి ఒక్కరికి సంక్రమించింది. నువ్వు నేను మనందరం కూడా అపవిత్రులమే, పాపులమే. మరి పరిశుద్ధత ఎలా? మనం ఎలా పరిశుద్ధపరచబడాలి? పరిశుద్ధపరచబడితేనే మనం సత్యాక మన ఆత్మ నిత్యరాజ్యంలో ఉంటుంది. మరి మనం ఎలా పరిశుద్ధపరచబడాలి? ఎవరి ద్వారా? ఎక్కడ అంటే
దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసు, ఇది అన్నా తెలుసుకోండి మానవుడా, భూమి మీద ఉన్న మానవులారా ఇదన్నా తెలుసుకోండి. అదేందో తెలుసా, మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవాని దేవుణ్ణి నేను ఎలానో తెలుసా, నేను వచ్చి రక్తం కార్చాను, శిలువ మీద ప్రాణం పెట్టాను, చివరి రక్తబొట్టు వరకు కార్చాను, నా రక్తంలో కడగబడితే మీరు పరిశుద్ధపరచబడతారు. దేవునికి స్తోత్రం. ఎవరు చేయలేరు ఈ పని. ఏ పని? మిమ్మల్ని పరిశుద్ధపరచే పని ఎవరు చేయలేరు ఈ భూమి మీద, ఏది చేయలేదు. ఇదన్నా తెలుసుకోండి. కొంతమంది ఇది తెలుసుకోక దేవుని దగ్గరికి రావటం లేదు, బాప్తిజం తీసుకోవట్లా, ఆయన రక్తమును ఆయన శరీరమును తీసుకోవట్లా. అందుకని భూమి మీద నిమిషానికి కొన్ని వేల మంది అండి నిత్య నరకంలోనికి వెళ్ళిపోతున్నారండి చనిపోయి. ఇది తెలుసుకోక, అయ్యో యేసయ్య దగ్గరికి వెళ్తే మేము పవిత్రపరచబడతాం, ఆయన రక్తంలో కడగబడతాం, ఆయనే మా కొరకు శిలువ మీద రక్తం కార్చాడు, చివరి రక్తబొట్టు వరకు కార్చాడు, ఆయన నమ్ముకుంటే మేము రక్షించబడతాం, పరిశుద్ధపరచబడతాం, పవిత్రత పరచబడతామని చాలామంది గ్రహించట్లా, తెలుసుకోవట్లా. అందుకనే కన్ను మూసి కన్ను తెరిసే లోపు ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా భూమి మీద? కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోతున్నారు ఈ భూమి మీద. వాళ్ళలో కొన్ని వేల మంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. తెలుసుకునేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇంకా మన మందిరంలో కొంతమంది ఇంకా ఇది కూడా తెలుసుకోవట్లా, ఇంకా ఏ ఆటంకాలు, ఇంకే అడ్డంకులు, ఇంకేయో చెప్తున్నారు. బాప్తిజం తీసుకోండి అంటే ఇంకొంతకాలం ఆగుదామండి, ఇంకొంతకాలం చూద్దాం, ఆయన రక్తంలో కడగబడండి అయ్యా, ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోండి అయ్యా అంటే చూద్దాం, ఇంకొంతకాలం చూద్దామని వెనకడుగేస్తాను. ఇది కూడా తెలుసుకోవట్లేదు, ఇంకా జ్ఞానం రావట్లేదు. కొంతమంది ధన్యులండి, తెలుసుకున్నారు. ఏదేమైనా మమ్మల్ని పరిశుద్ధపరిచేది యెహోవా. ఈ సృష్టిని చూస్తున్నప్పుడు, సృష్టిలో వాటిల్ని చూస్తున్నప్పుడు, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తున్నప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు నిజంగా యెహోవా గొప్ప దేవుడని. రక్తంలో కడగబడుతున్నారు, పరిశుద్ధపరచబడుతున్నారు, వారి ఆత్మలను పరిశుద్ధపరుచుకుంటున్నారు, పవిత్రపరుచుకుంటున్నారు, నిత్యరాజ్యానికి వారసులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చివరిగా, నేను పరిశుద్ధపరిచే యెహోవానని మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆయన ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా, ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా.